ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలిలో రచ్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. కోవిడ్ సమయంలో 644 కోట్లు బాకీ పెట్టారని మంత్రి లోకేష్ ఆరోపించారు. మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య మీద చర్చించేందుకు తాను రెడీ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడతానంటే చర్చ పెట్టాలన్నారు. We will debate. I am ready to debate on education. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరవుతారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ డిస్కస్. మంత్రి గారు హౌస్ లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డు లో చూసుకోండి. రికార్డు లో చూసుకోండి. ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చ మాట్లాడదాం. అందుకే చర్చ మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి పెట్టేది చాలు. మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి చెప్పారు సార్. గవర్నమెంట్ తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండెగాలికి వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండె. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేం వినపడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి, నేను చూసి అందరూ విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు ఏకవచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్ లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళ సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి తప్పు